నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆర్ఎస్ఎస్ స్వాతంత్రానికి పూర్వం నేటి వరకు మరే సంస్థపై రానన్ని వివాదాలు ఆర్ఎస్ఎస్ పై వచ్చాయి. 1930లో గాంధీ సత్యాగ్రహం మొదలుకుని ఈనాటి రామ జన్మభూమి వివాదం దాకా ఎన్నో అపోహలు వెల్లువెత్తాయి. ఇక తాజా పరిస్థితికొస్తే నిన్నటి దాకా రామాలయం కోసం పట్టుబట్టిన ఆర్ఎస్ఎస్ ఒక్కసారిగా కాశ్మీర్కు పెద్దపీట వేసింది. పుల్వామా దాడి గురించి దేశవ్యాప్త ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఆర్టికల్ 370 రద్దు అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది? రాముడు కంటే కూడా దేశ భద్రతకే ఆర్ఎస్ఎస్ పెద్దపీట వేస్తోందా? ఆర్టికల్ 370ని మరోసారి ఎందుకు వివాదం చేస్తోంది? ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎందుకు కీలకంగా మారుతోంది? అసలు దేశంలో ఆర్ఎస్ఎస్ కు ఉన్న బలమెంత లాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. ఆర్ఎస్ఎస్ అనగానే గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, వాజ్పేయి, అద్వానీ, మోడీ లాంటి నాయకులంతా ఒక్కసారిగా గుర్తుకొస్తారు. మరోవైపున చైనాతో జరిగిన యుద్ధం, 1963 నాటి రిపబ్లిక్ పరేడ్, రామాలయ నిర్మాణ ప్రయత్నాలు కూడా మనసులో మెదులుతాయి. అలాంటి ఆర్ఎస్ఎస్ తాజాగా తన వ్యూహాన్ని మార్చుకుంది. రామాలయ నిర్మాణ అంశాన్ని కాస్తంత పక్కకు పెట్టింది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిని భుజానికెత్తుకుంది. కాశ్మీర్లో దిగజారుతున్న పరిస్థితులను సరిదిద్దాలంటే సుస్థిర ప్రభుత్వ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని నిర్ణయించుకుంది. ఆర్ఎస్ఎస్ కాశ్మీర్ అంశంపై ప్రజల్లోకి వెళుతున్నప్పటికీ పరోక్షంగా అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేదే. ఆర్ఎస్ఎస్ ఈ విధంగా పరోక్షంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గాంధీజీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్ ను నెహ్రూ ప్రభుత్వం నిషేధించింది. అదే ఆర్ఎస్ఎస్ ను నెహ్రూ ప్రభుత్వమే 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనేందుకు ఆహ్వానించింది. ఇలాంటి పరిణామాలు ఆర్ఎస్ఎస్ కు కొత్తేం కాదు. సాధారణంగా వామపక్ష అతివాద సంఘాలపై ఉండే ఒత్తిళ్లు కొన్ని సందర్భాలలో ఆర్ఎస్ఎస్ పై కూడా వచ్చాయి. అలాంటి వాటిని అధిగమిస్తూ ఆర్ఎస్ఎస్ నేడు జాతీయ రాజకీయాలను క్రియాశీలక రీతిలో ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్న దిశానిర్దేశం జరిగేది నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచే అనే విమర్శలు ఉన్నాయి. నిజానికి ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేదు. అదే సమయంలో రాజకీయాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే స్థాయికి అది ఎదిగింది. ఆర్ఎస్ఎస్ తో బీజేపీ అనుబంధం విడదీయలేనిది. బీజేపీ అగ్రనేతలంతా కూడా ఆర్ఎస్ఎస్ తో ఏదో ఒక విధంగా అనుబంధం ఉన్నవారే. నాడు ప్రధాని వాజ్పేయి లోక్సభలో ఆర్ఎస్ఎస్ ను సమర్థిస్తూ మాట్లాడారు. मैं इस बात का उल्लेख कर रहा था कि इस देश में जो देशभक्त हैं, विवेकवान हैं और जो अंतःकरण से भारत का भला चाहते हैं, वो आरएसएस और जो आरएसएस के संपर्क में आए वो जानते हैं कि संगठन देश हित की सेवा के लिए समर्पित है. और मैं इसका ताजा उदाहरण देता हूं. मैं इस बात का उल्लेख नहीं कर रहा कि चीनी आक्रमण के बाद पंडित नेहरू के नेतृत्व में रिपब्लिक परेड के दौरान जिन स्वयंसेवी संगठनों को अपनी एकजुटता प्रकट करने के लिए बुलाया गया था उनमें आरएसएस भी था. 1963లో నాటి ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్ ను రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానించటాన్ని గుర్తు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. బీజేపీపై ఆర్ఎస్ఎస్ కు ఉన్న పట్టు బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అద్వానీ రాజకీయాల్లోంచి కనుమరుగు కావటం అలాంటి ఉదంతమే. ఆర్ఎస్ఎస్ అండతోనే మరెందరో నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలకంగా మారారు. పార్టీ వ్యూహ రూపకల్పనలో కూడా ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ నిన్న మొన్నటి వరకు రామ మందిర నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతకు పెద్దపీట వేసింది. గతంలో హిందుత్వ భావజాలం ప్రభావం ఉన్నవారిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలుసుకునేవారు. ఇప్పుడు మాత్రం తటస్థులను, ఇతర పార్టీలకు చెందిన వారిని సైతం కలుసుకోవాలని ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రామాలయ నిర్మాణం కాస్త ఆలస్యమైనా పర్వాలేదని, దేశ భద్రత అంతకంటే ముఖ్యమైందని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.
ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు బీజేపీలో ఆర్ఎస్ఎస్ జోక్యం పెరిగిపోవటాన్ని విమర్శించిన నేతలు కూడా ఉన్నారు. 1960లలోనే కశ్మీర్కు చెందిన బాలరాజ్ మధోక్, తదనంతర కాలంలో అద్వానీ లాంటి నాయకులు బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం పెరిగిపోవటాన్ని విమర్శించారు. 1965లో జనసంఘ్ వార్షిక సమావేశంలో నాటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలాసాహెబ్ దేవ్రస్ ప్రసంగించటం సంచలనం కలిగించింది. రాజకీయాల పట్ల ఆర్ఎస్ఎస్ నాయకులకు గల ఆసక్తిని చాటి చెప్పింది. 1970లలో ఆర్ఎస్ఎస్ శాఖలను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయటం కూడా ఆర్ఎస్ఎస్ కు గల రాజకీయ ఆసక్తిని చాటి చెప్పేదే అనేవారు ఉన్నారు. గోహత్య నిషేధం, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించటం, ఉమ్మడి పౌర చట్టం లాంటివి 1965 నుంచే ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్నాయి. అవే నేటికి బీజేపీ ఎజెండాలో కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం కలిగి ఉంటూ జనతా పార్టీలో ఉండటంపై తలెత్తిన వివాదం చివరికి 1979లో జనతా పార్టీలో చీలికకు, 1980లో బీజేపీ ఏర్పాటుకు దారితీసింది. 1984లో 2 ఎంపీలు మాత్రమే బీజేపీ నుంచి ఉండగా ఆ తర్వాత అది ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. అయితే నేటికి బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు సడలిపోలేదు. మార్గదర్శకాలు నాగ్పూర్ నుంచి అందుతూనే ఉంటాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పరోక్షంగానే అయినప్పటికీ మరింత క్రియాశీలకంగా ఆర్ఎస్ఎస్ రాజకీయాలపై తన ప్రభావం కనబరచనుంది. పుల్వామా ఉగ్రదాడి, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌర చట్టం లాంటి అంశాలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. తాజా ఎన్నికలను ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దేశ భద్రత అనేది ఒక ముఖ్య కారణమే అయినప్పటికీ దాని ఎజెండాలో మరెన్నో అంశాలు కూడా ఉన్నాయి. రేపటి నాడు రామాలయ నిర్మాణం జరగాలన్నా, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించాలన్నా, ఉమ్మడి పౌర చట్టం తీసుకురావాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాల్సిందే. అందుకే ఈ దఫా ఆర్ఎస్ఎస్ పరోక్ష రాజకీయంతో ప్రత్యక్షంగా బరిలోకి దిగుతోంది. స్వాతంత్ర్యం రావడానికి ముందే నిషేధాన్ని ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ అలాంటి నిషేధాలతో మరింత బలపడుతూ వచ్చింది. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. స్వాతంత్ర్యం రావడానికి ముందే 1947 జనవరి 24న పంజాబ్ ప్రావిన్స్ లో ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు. 1947 జనవరి 28న ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇక గాంధీజీ హత్య అనంతరం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్ ను మరోసారి నిషేధించారు. గాంధీజీ హత్యతో ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదని జస్టిస్ కపూర్ కమిషన్ తేల్చి చెప్పింది. 1949 జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు. అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ పై కొన్ని షరతులను ప్రభుత్వం విధించింది. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. ఎమర్జెన్సీని ఎత్తివేయటంతో ఆ నిషేధం కూడా తొలగిపోయింది. గోవా తదితర ప్రాంతాలు దేశంలో విలీనం కావటంతో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర వహించింది. చైనా, పాక్ యుద్ధ సమయాల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా ఆర్ఎస్ఎస్ నిలిచింది. దీనికి సుమారు 60,000 శాఖలున్నాయి. సుమారు 60 లక్షల మంది దీనిలో సభ్యులుగా ఉన్నారు. పదుల సంఖ్యలో దీనికి అనుబంధ సంఘాలున్నాయి. రేపటి నాడు రామాలయ నిర్మాణం జరగాలన్నా, కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించాలన్నా, ఉమ్మడి పౌర చట్టం తీసుకురావాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాల్సిందే. అందుకే ముందెన్నడూ లేనంతగా ఆర్ఎస్ఎస్ ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి మరింతగా అండగా నిలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తో పాటుగా దాని అనుబంధ సంస్థలు గనక నిజంగానే క్రియాశీలకమైతే త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించనుంది. దాన్ని ఇతర పార్టీలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే. ఇదే ఇవాల్టి శ్రేణి వార్త విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.